ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది మీ ప్రయత్నము చేత మీ దగ్గర ఉన్న పరికరముల చేత మీరు తప్పించుకోలేరో దానిని ఆపద అని పిలుస్తారు. నేను చీకట్లో అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా పక్కనెక్కడో పడుకున్నటువంటి త్రాచుపాం గిర్రున వెనక్కి తిరిగి వచ్చి పడగ విప్పింది అనుకోండి, అక్కడే ఉంది నా పాదం. ఇప్పుడు నేను నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పానమ్మా, నేను ఇది చదువుకున్నానమ్మా, ఈ ఉద్యోగం చేశానమ్మా, ఈ మధ్యనే నాకు షష్టి పూర్తి అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇవన్నీ చెప్తే ఊరుకుంటుంది? అది ఊరుకోదు. మరి పడగ ఎత్తిన పాము కలవకుండా వెళ్ళిపోవాలంటే ఏదో ఉండాలి, ఏదో ఈశ్వరాజ్ఞ ఉండాలి. లేకుండా అంత పడగ ఎత్తి ఎదురుగుండా మీకు దానికి ఉన్నటువంటి ఆ పైన ఉన్న కృష్ణపాదాలు కనపడుతుంటే, అది ఇలా పైకెత్తినప్పుడు తల మిమ్మల్ని చూసినప్పుడు నల్లపూసల్లాంటి దాని కళ్ళు కోరలు కూడా మీకు కనపడి మీరు నిశ్చేష్టులైపోతే, ఒళ్ళంతా చెమట పట్టేస్తే మిమ్మల్ని ఇలా తల పైకెత్తి చూసి 2 మాటలు ఎందుకో బుస్ బుస్మని కాలు మీద కొట్టకుండా అది పక్క నుంచి మళ్ళీ అలా పక్కకి వెళ్ళిపోతే ఏమనుకోవాలి అప్పుడు? ఇది నేను వర్ణించింది అనుకుంటున్నారేమో, జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటన మీకు చెప్పా. అప్పుడు ఎవరు గట్టెక్కిచ్చినట్టది? యథార్థంగా ఒకసారి సామర్లకోటలో జరిగిన సందర్భాన్ని మీకు చెప్పా. ఒక నల్లత్రాచుని